ఆ గొలుసు రేపండిరా. గోపాల మాట్లాడుతాడా? నేను మేసాలరాజునన్నా. చెప్పనా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంది? గవర్నర్ పేరా? హలో చెప్పైన పడుతుంది. హలో చెప్పన్నా అయిన పడుతుంది. హలో సిగ్నల్ సరిగా లాగలా, మళ్ళా నేనే ఫోన్ చేస్తా. తెలియపోతే తేల్దని చెప్పచ్చు కదా యాదవా. రండి కమిషనర్ గారు, కూర్చోండి. ఓ పెగ్గేసుకోండి. రే సార్, అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ ఏందండి? టెన్షను ఓ పెగ్గేసుకోండి, తగ్గుతుంది. వైఫ్ మీ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టించమని అడుగుతున్నారు. పెట్టించండి. మీరు కొన్ని రోజులు వేరే ఊర్లో ఉండడం సేఫ్. ఏంది అన్నని భయపడి పారిపోమంటావా? లేదు, నా మాట వినండి. వినను. సాక్ష్యం చెప్పడానికి ఎవరు రాలేదు కదా, ఇంకా డిపార్ట్మెంట్కి మా మీద అనుమానం ఎందుకు? సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రావట్లేదు కనుకే డిపార్ట్మెంట్కి మీ మీద అనుమానం వచ్చింది. అది మాత్రమే కాదు, స్పాట్లో పొడికి మీరు దండ వేశారు. సచ్చింది మర్యాదకు పూలదండ వేసిన తప్ప. సార్, విషయం పెద్దదై ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ వస్తే నేనే యూనిఫామ్ వేసుకుని మిమ్మల్ని షూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మీకు కావాల్సినవన్నీ కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఈ కేసులో కండిషనల్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఎస్ యువర్ ఆనర్. పోలీస్ ఎంక్వైరీ అయిపోయిందా? ఎస్ యువర్ ఆనర్. అవును, ఇన్ని సమస్యల మధ్య ఇతనికి బెయిల్ ఇస్తే ఇతను ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఇతని వల్ల మరిన్ని సమస్యలు రావు కదా? ఖచ్చితంగా అలాంటిది ఏమీ జరగదు యువర్ ఆనర్. ఇతను అటువంటి వాడు కాదు. ఇతనిది పరువు మర్యాద గల కుటుంబం. ఇదే ఇతనికి ఫస్ట్ అఫెన్స్. కోర్టు వారు మళ్ళీ ఎప్పుడు ఇతనికి సమన్లు పంపిస్తారో అప్పుడు ఎక్కడున్నా సరే తప్పకుండా కోర్టుకొచ్చి హాజరవుతాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మళ్ళీ ఈ కేసు హీరింగ్కి వచ్చే వరకు రోజు ఉదయం 10 గంటలకి కడపలోని పాలకొండ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలనే నిబంధన మీద ఈ కోర్టు అతనికి జామీను మంజూరు చేయడమైనది. అయ్యా, నీకేమైందయ్యా?
నేనేం చేసినారా? ఏం లేదు నాయనమ్మా, కడపకి వెళ్ళి సంతకం పెట్టాలంట. ఏ ఆ సంతకం ఏదో ఈయన పెడితే ఆ సొమ్మే పోతుంది. భయపడి పారిపోతాడు. నువ్వు యారికన్నా పోయి సంతకం పెట్ట కానీ చివరికి ఈయనకే రావాలి కదా. వస్తాడ్రా, రెడీగా ఉంటా. అప్పుడు చూపిస్తాను నేనేంటో. నీ అబ్బ రారా. ఏంటిరా వదలను. వీడిని ఇక్కడే ఉండాలంటే ఎన్ని పోరా. నీకే చెప్పేది. జగను వీళ్ళని ఈయనే నరకేకుండా ఊరికనే పోతాండావేంద్రా? రేపు మాపు పోయేదాన్ని నీకెందుకేమో ఎక్కువ మాట్లాడుతూ. పోతాము ఈయన మాత్రం పోడు. నువ్వేంలే ముసలిదాంతో. పదమ్మా, వాళ్ళతో నీకేంటి? పోయే అందరూ నాకే చెప్తారు. నువ్వు వచ్చుంటే బాగుండేదిరా. ఇద్దరం లేకుండా పోతే భయపడి పారిపోయినామంటారు. నేను ఇటుంటేనే మంచిది. లేదా తిరిగి వచ్చేసరికి ఎవ్వడు మన లెక్క చేయడు. ఎవడెవడిని ఏడ తొక్కి పెట్టాలో ఆడ తొక్కి పెడతా. నా గురించి ఏం దిగులు పడద్దు. నువ్వు తిరిగి వచ్చేసరికి నీ మీద ఏ ఎంక్వైరీ లేకుండా క్లియర్ చేసి పెడతాను. నువ్వు పదన్నా, నేను చూసుకుంటాగా. బాయ్. నిద్రలేస్తానే నీకు వేరే పనేం లేదా? కాకులకు అన్నం పెడుతున్నానని చెప్పి విద్దంతా పాడు చేస్తాండావు. అసలు మీకు వాడికి ఎనిమిది తప్పు. అలా అనకూడదు బామ్మగారు, అవి కాకులు కావు, పితరులు. పితరులా అంటే మన పెద్దవాళ్ళు. మా తాత కావచ్చు, మా అవ్వ కావచ్చు, అంతెందుకు చచ్చిపోయిన మీ ఆయన కూడా కావచ్చు. ఇవన్నీ నేను నీకు చెప్పాల్సి వస్తుంది. ఇక నుంచి నువ్వు కూడా రోజు కాకులకు అన్నం పెట్టాలి, సరేనా? అన్నం పెడతా కానీ కావు అంటూ కూర్చోబెట్టడం నా వల్ల కాదమ్మా. ఇదిగో బాబు. ఇదిగోండి మేడం. ఏంది? పేరు జగన్, పులివెందుల నుంచి వస్తున్నాను. ఏదేవో ఏంది కండిషనల్ బేలా? అవును మేడం. రవి నోట్ తెచ్చావా? తెచ్చాను. సరే సంతకం పెట్టి బయట పెట్టి సార్ వచ్చాక. అలాగే సార్. బయట ఉంటాను సార్. నా టిఫిన్ కాకులకు పెడుతున్నావేంది? ఏంలు? పితృలు. అవి కాకులు కాదు, మన పూర్వీకులు. చచ్చిపోయిన మీ తాతయ్య కావచ్చు,
బామ్మ కావచ్చు, మామగారు కావచ్చు, లేదా మీ ఏరియా స్వాముల వారు కూడా కావచ్చు. 201 డబుల్ బ్యారెల్ గంటి. వద్దురా. సంతకం పెట్టినావా? పెట్టాను. పోయి జీప్లో కూర్చో. పో. రే కళ్యాణ్. రే ఏందిరా అన్నేందిరా అన్న అక్యూస్రయ్యుడు. ముందు స్కూలు బా. మీ చిన్నాయన ఇన్స్పెక్టర్ కదా అని ఈడ కూడా పిచ్చి పిచ్చి వేషాలేసావో నరికేస్తాను. ఎప్పుడొచ్చినా? రాజగన్ ఇప్పుడే వచ్చినాంరా. బాగుందన్నా. ముందు బస్సులో ఆడి పంపించి వెనక బస్సులో మీరు వచ్చినారు. మీరు ముద్దు చేయబట్టే వాడు ఇట్ట తయారైనాడు. నాదే ముందురా. నువ్వు కాకపోతే ఇంకెవరు? చూడనా, ఒక ఇన్స్పెక్టర్ ఇంట్లో కండిషనల్ బెయిల్ మీద వచ్చినోడిని ఎట్టా పెట్టుకోమంటావు? నేనే కమిషనర్ని రిక్వెస్ట్ చేసి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను. ఇట్నే ఈయన్ని వదిలిపెడితే ఇంట్లో కాదు జీవితాంతో జైల్లో ఉంటాడు. ఇంకో నెల రోజులు ఎవరూ ఈ పక్క రావటానికి ఇల్లేదు. వీడిని కొట్టి దారిలోకి తెచ్చి అప్పుడు పంపిస్తాను. అందరినీ అన్నం తినేసి పొమ్మను. బావగారు, ఆయన ఏదో కోపంలో అట్ట మాట్లాడినారు. దాందే ఉందమ్మా, వాని గురించి నాకు తెలీదా? రే మీ చిన్న ఆయనతో మాట్లాడడానికి నేనే భయపడతాను. వాని గురించి నీకు తెలుసుగా. ఈడుండేంత వరకు ఆడు చెప్పిన మాటనే బుద్ధిగా ఉండవు. అలాగే సరే వస్తానమ్మా. మంచి చిన్న. జగన్, ఇంటికి పోయి అమ్మకి ఏమైనా చెప్పాలనా? అట్నే నీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా చెప్పాలంటే చెప్పు. చిన్నానా, మన ఊర్లో అందరినీ కాకులకు అన్నం పెట్టమన్నా.